సాధారణంగా ఒకరిని కొడుతూ ఉంటే వాడు అడుగుతుంటాడు, అయ్యా నన్ను క్షమించి వదిలేసేయండి అని దండం పెడతాడు. కానీ ఇక్కడ ఈయన ప్రాధేయపడ్డం, ఈయన ప్రార్థన మనం చూస్తే ఎక్కడ మనకి ప్రపంచ చరిత్రలో ఇలాంటి సన్నివేశం కనపడదు. ఒకడు యేసు ప్రభు మీద కామెంట్ చేసేవాడు, ఇంకోడు సవాలు చేసి కిందకి దిగిరా అనేవాడు, ఇంకొకళ్ళు పక్కన కూర్చొని ఆయన అంగీ కోసం చీట్లేస్తున్నటువంటి సీన్, దారిని పోయేవాడు కూడా ఆయన మీద కామెంట్ చేసేవాడే. వీటన్నిటి నడుమ ఆయన వీళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు, క్షమించమన్నాడు. Because he had understood that they are not yet enlightened, they are blindfolded. బాధింపబడుతున్న బాధితుడు బాధించే వారి కోసం భగవంతుడిని ప్రార్థించడం, క్షమించమని. మహాపరిశుద్ధుడేమో పాపిని క్షమించగలుగుతున్నాడు, తోటి పాపిని క్షమించలేకపోతున్నాడు. If God being so holy can forgive us, why can't we being a fellow sinners can forgive our fellow sinners? మరొక యాంగిల్ కనపడుతుంది ఇక్కడ, ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్. నిజానికి ప్రార్థన చేయవలసింది వాళ్ళు, క్షమించమని. వాళ్ళకి ఆ రియలైజేషన్ కూడా లేదు, అందుకని వాళ్ళ పక్షాన ఆయన ప్రార్థన చేస్తారు. ఎక్కడైతే ప్రేమించే హృదయం ఉంటుందో అక్కడ ప్రార్థించే హృదయం కూడా ఉంటుంది. మీకు ఎవరినైనా ప్రేమించడం చేత కావట్లేదు అనుకోండి, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. వెళ్ళి ప్రభు దగ్గర మోకరించండి, స్టార్ట్ ప్రేయింగ్ అబౌట్ దట్ పర్సన్. వాడి గురించి ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం వస్తుంది. మీరు ప్రార్థన చేయడం అలవాటు అయిన తర్వాత ఆ వ్యక్తి గురించి, సదరు వ్యక్తి గురించి మీరు ప్రేమించడం, క్షమించడం నేర్చుకుంటారు. ఇట్ ఈస్ అ లవింగ్ హార్ట్ దట్ కెన్ ప్రే, ఇట్ ఈస్ అ ప్రేయింగ్ హార్ట్ దట్ కెన్ లవ్. యేసుక్రీస్తు వారి దగ్గర మనం అది నేర్చుకోవాలి.